హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ భాస్కర్ భువన్ని, క్యాన్సర్ స్పెషలిస్ట్ని వైజాగ్ నుంచి. సో ఈరోజు మన టాపిక్ కీమోథెరపీ. చాలామంది పేషెంట్స్, చాలామంది బయట వ్యక్తులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్లో చాలామంది ఏంటంటే క్యాన్సర్ అన్న వర్డ్ వినగానే ఫస్ట్ ప్యారల్గా కీమోథెరపీ తీసుకోవాలా అని ఒక సందిగ్ధంలో పడతారు. సో కీమోథెరపీ అనే వర్డ్ వినడానికి కూడా చాలామంది ఇష్టపడరు. సో ఆ భయంతో చాలామంది క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా చేయించుకోకపోవడం, కొంతమంది సర్జరీ అయిన తర్వాత కీమోథెరపీని అవాయిడ్ చేయడం, ఇలాంటివి అన్నది కామన్గా జరుగుతుంటాయి. దానివల్ల మళ్ళీ ఒక 6 months తర్వాత, 1 year తర్వాత, 2 years తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి రీఅకరెన్స్ తోటి అడ్వాన్స్డ్ స్టేజ్లో హాస్పిటల్కి కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ అవగాహన లేకపోవడం వల్ల జరుగుతున్న ఈ ప్రాబ్లమ్స్ వల్ల దీని గురించి అవగాహన కల్పించడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. అసలు కీమోథెరపీ అంటే ఏంటి? కీమోథెరపీ అంటే ఆ వర్డ్లోనే ఉంది. అంటే కీమో అంటే ఒక రకమైన కెమికల్స్ అనమాట. ఈ కెమికల్స్ని, థెరపీ అంటే ట్రీట్మెంట్. సో కెమికల్స్తో ట్రీట్మెంట్ని చేయడాన్ని కీమోథెరపీ అంటారు. అఫ్కోర్స్ మనం తినే ప్రతి ఫుడ్ కూడా ఒక రకమైన కెమికల్లే. ఓకే, మనం తీసుకునే యాంటీబయాటిక్స్ కూడా ఒక రకమైన కెమికల్లే. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కెమికల్స్ని కాకపోతే ఇందులో యూజ్ చేసే కెమికల్స్ ఏంటంటే ముఖ్యంగా క్యాన్సర్కి యూజ్ చేస్తారు కాబట్టి దీన్ని ఎక్కువగా దీనికి పర్యాయపదంగా మాట్లాడతారు. కానీ నిజానికి కీమోథెరపీ అన్నది చాలా పూర్వకాలంలో అయితే సిఫిలిస్ అనే వ్యాధికి కూడా వాడేవారు. ఇప్పటికే రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి నాన్ క్యాన్సరస్ కండిషన్లో కూడా కీమోథెరపీస్ వాడతారు. ఓకే, సో అసలు కీమోథెరపీ అన్నది అసలు ఎలా స్టార్ట్ అయిందో మీకు తెలుసా? చెప్పాలంటే ఫస్ట్ వరల్డ్ వార్ 1లోనూ మస్టర్డ్ గ్యాస్ అనే ఒక వార్ఫేర్ గ్యాస్ని యూజ్ చేశారు. ఓకే, సో అది కళ్ళలోకి తగలగానే కానీ, లేకపోతే బాడీకి తగలగానే ర్యాషెస్ రావడం కానీ, లేకపోతే కళ్ళలో మంటలు రావడం కానీ, దానివల్ల ఎదుటి వాళ్ళ సైన్యాన్ని ఆపడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ మస్టర్డ్ గ్యాస్ వార్ఫేర్ గ్యాస్గా యూజ్ చేసినప్పుడు సైంటిస్టులు, ప్యారల్గా ఆర్మీలో ఉండే డాక్టర్స్ కానీ గమనించింది ఏంటంటే వాళ్ళ యొక్క బ్లడ్ సెల్స్ కౌంట్ కూడా తగ్గిపోతుంది, పర్టికులర్లీ వైట్ బ్లడ్ సెల్స్, హిమోగ్లోబిన్ లాంటివి. సో అప్పుడు కొంత ఐడియా వచ్చింది. దాని తర్వాత 1942లో వరల్డ్ వార్ 2 టైంలో దీని గురించి విస్తృతంగా రీసెర్చ్ చేశారు. ఓకే, పర్టికులర్లీ ఇది ఎప్పుడు బాగా బయటపడింది అంటే జర్మన్ ఎయిర్క్రాఫ్ట్స్ ఇటలీలో, సౌత్ ఇటలీలో బరీ అనే ఒక ప్లేస్ మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడున్న ఇటలీలో ఉన్న ప్రజలు, ఇటలీలో ఉన్న సైన్యం వాళ్ళ మీద రిటాలియేట్ చేయడానికి ఈ మస్టర్డ్ గ్యాస్ని తిరిగి యూజ్ చేశారు. అప్పుడు యాక్సిడెంటల్గా ఈ మస్టర్డ్ గ్యాస్ అక్కడ లీక్ అయింది. లీక్ అయినప్పుడు చాలామంది జనాల్లో బ్లడ్ కౌంట్ అనేది తగ్గడం జరిగింది. అండ్ కొంతమందిలో అంటే లింఫ్ నోడ్స్, మనం చిన్నప్పుడు కొంతమంది పిల్లల్లో చూస్తాం, చిన్న చిన్న కణితల్లాగా, పిక్కల్లాగా ఉంటాయి మెడ దగ్గరది. సో ఈ లింఫ్ నోడ్స్ అది కూడా ఎన్లార్జ్ అవ్వడం మనం గమనిస్తుంటాం. సో ఈ సోల్జర్స్లో ఎవరైతే ఈ మస్టర్డ్ గ్యాస్కి ఎక్స్పోజ్ అయ్యారో వాళ్ళందరిలో కూడా ఈ లింఫ్ నోడ్స్ అన్నది, ఆ లింఫోమా వ్యాధి ఏదైతే క్యాన్సర్ ఉందో, లింఫ్ నోడ్స్కి వచ్చిన క్యాన్సర్ అదంతా కూడా బాగా ష్రింక్ అయిపోతున్నట్టు వాళ్ళు గమనించారు. సో ఇలాగా తర్వాత ప్రతి దశకుల్లో కూడా సైంటిస్టులు కొత్త కొత్త కీమోథెరపీస్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ కోవలోనే మన తెలుగు బిడ్డ, మన తెలుగు తేజం యల్లాప్రగడ సుబ్బారావు మీథోట్రెక్సేట్ అనే ఒక డ్రగ్ని కనుక్కున్నారు. ఇది ఒక మంచి కీమోథెరపీ. ఇప్పటికీ కూడా మనం వాడే కొన్ని క్యాన్సర్స్లో, పర్టికులర్లీ బ్లడ్ క్యాన్సర్స్ అండ్ లింఫోమాస్, బోన్ క్యాన్సర్స్, ఫీమేల్స్లో వచ్చే గైనిక్ క్యాన్సర్స్ అంటే కోరియోకార్సినోమా లాంటి క్యాన్సర్స్, ఇవన్నీ కూడా ఈ మీథోట్రెక్సేట్ ఇప్పటికీ వాడతాం. ఇది ఒక వండర్ఫుల్ డ్రగ్. ఓకే, సో ఈ కీమోథెరపీ వల్ల ఎంతవరకు బెనిఫిట్ ఉంటుంది అంటే ఎస్, డెఫినెట్లీ చాలా బెనిఫిట్ ఉంటుంది. అంటే 2 టైప్స్లో ఉంటుంది. ఒకటి సర్జరీ ఆర్ రేడియేషన్ తర్వాత యూజ్ చేయడం జరుగుతుంది కొంతమంది పేషెంట్స్లో, కొంతమందిలో ప్యాలియేటివ్ ఇంటెంట్తో చేయడం జరుగుతుంది. అంటే ఓన్లీ జస్ట్ ష్రింక్ చేయడానికి యూజ్ చేయడం జరుగుతుంది. బట్ కొన్ని క్యాన్సర్స్లో అయితే ఓన్లీ కీమోథెరపీతోటే పూర్తిగా కూడా క్యూర్ అయిపోతుంది. లైక్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు బ్లడ్ క్యాన్సర్స్, లింఫోమాస్, ఓకే, అండ్ ఫీమేల్స్లో వచ్చిన కోరియోకార్సినోమా లాంటి గైనకలాజికల్ క్యాన్సర్స్ ఇలాంటివి. ఇన్ఫ్యాక్ట్ ఒక ఫీమేల్ 20 years అమ్మాయి 3.5 years బ్యాక్ మేము ఈ కోరియోకార్సినోమాకి ట్రీట్ చేసాం. ఇప్పుడు నిన్నే ఫోన్ చేసి కాల్ చేయగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, సో అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయని జనరల్గా అంటే ప్రతి డ్రగ్కి డిఫరెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అన్నిటికీ ఒకే రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఇన్ జనరల్గా నేను మామూలుగా జరిగేవైతే నేను చెప్తాను. యూజువల్గా యాక్టివ్లీ డివైడింగ్ సెల్స్ బాడీలో ఏమున్నాయో, రోజు డివైడ్ అయ్యే సెల్స్ ఏముంటాయో వాటి మీద ఈ కీమోథెరపీ అనేది యూజువల్గా ప్రభావం చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో గ్రో అయ్యే సెల్స్ ఏంటి? హెయిర్, నెయిల్స్, లోపల ఉంటే మ్యూకస్, అందుకే టంగ్ క్లీన్ చేస్తాం, అండ్ బ్లడ్ సెల్స్, ఇవన్నీ కూడా డైలీ ప్రొడక్షన్ అవుతుంటాయి. అందువల్ల వీటి మీద ఎక్కువగా ఈ ఎఫెక్ట్ చూపించడానికి అవకాశం ఉంటుంది. బట్ ట్రస్ట్ మీ,
ఇప్పుడున్న సపోర్టివ్ కేర్ మెడిసిన్స్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అండ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ద్వారా ఈ కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు కూడా తగ్గిపోయినాయి. ఓకే, సో అండ్ ఇప్పుడు ఈ వామిటింగ్స్ వల్ల కానీ లేదంటే బ్లడ్ కౌంట్ ఫాల్ అవ్వడం వల్ల కానీ ఇలాంటి వాటి వల్ల పేషెంట్స్ హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం పర్టికులర్లీ సాలిడ్ ట్యూమర్స్కి చాలా తక్కువ. ఓకే, సో కాబట్టి ఏదన్నా సరే మీ డాక్టర్తో డిస్కస్ చేసి కంప్లీట్గా డీటెయిల్ తీసుకొని దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. అంతేగాని సింప్లీ కీమోథెరపీ అనగానే జస్ట్ భయపడిపోయి ట్రీట్మెంట్ అవాయిడ్ చేయడం జరగకూడదు. ఎందుకంటే ఇప్పుడున్న ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ప్రిసిషన్ ఆంకాలజీ అండ్ టైలాయిడ్ థెరపీ, అంటే నాకు ఫిట్ అయ్యే బట్టలే నేను వేసుకుంటాను. అలాగే 70 years ఎల్డర్లీ పర్సన్ ఫిట్ అయ్యే ట్రీట్మెంటే నేను ఇస్తాను. అలాగే 10 year కిడ్కి ఫిట్ అయ్యే ట్రీట్మెంటే వాళ్ళకి ఇస్తాను. కాబట్టి అందరికీ ఒకటే కాదు. సో నా వరకు నా ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి మేము ప్రతిరోజు ఆల్మోస్ట్ 50 to 60 కీమోథెరపీస్ ఇస్తాం. పర్ మంత్ 1300 to 1400 కీమోథెరపీస్ ఇస్తాం. చాలా వరకు పేషెంట్స్ చాలా పంక్చువల్గా టైంకి వచ్చి చేసుకుంటారు. బికాస్ వాళ్ళు మరి అంత ఇబ్బంది పడరు. కొంత లైట్గా చిన్న ఇబ్బంది ఉంటుంది కానీ మరీ భయపడిపోయేంత జనాలు విన్నంత ఇబ్బంది అయితే ఉండదు. ఓకే, సో నేనైతే ఇప్పటికి 1 month బేబీ, చిన్న లివర్ క్యాన్సర్ బేబీని ట్రీట్ చేశాను. ఇప్పటికి 4.5 years అయిపోయింది. షీఈస్ ఫైన్. అండ్ ఎల్డెస్ట్ ఏజ్ ఐ ట్రీటెడ్ ఈజ్ 87 years old. ఇప్పుడు 5th cycle కీమో తీసుకుంటున్నారు అతను పేగు క్యాన్సర్ సంబంధించి. కాబట్టి సో దే ఆర్ టాలరేటింగ్ వెల్. ఏదైనా సరే డాక్టర్ డెసిషన్ బట్టి డాక్టర్ని అవన్నీ ఫిజికల్ ఫిట్నెస్, పేషెంట్ యొక్క కండిషన్స్, ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ చూసి కీమోథెరపీ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ డ్రగ్ డోసేజ్ కానీ ఆ ఫ్రీక్వెన్సీ కానీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముందుగానే మీరు ప్రీ ఆక్యుపైడ్ మైండ్ సెట్ తోటి భయపడిపోయి మాత్రం చేయొద్దు. ఓకే, సో ఇప్పుడు కీమోథెరపీ ఎలా ఉందో చూపిస్తాను మీకు. కీమోథెరపీ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనకు హండ్రెడ్స్ ఆఫ్ కీమోథెరపీస్ ఉన్నాయి. ఓకే, హండ్రెడ్స్. ఓకే, 1-2 కాదు, చాలా రకాల కీమోథెరపీ ఉంటాయి. సో ఇందులో నేను అన్నీ మీకు చూపించాను కాబట్టి ఒక్క కీమోథెరపీ అయితే చూపించడానికి ముందుకు వచ్చాను. ఇందులో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్న కీమోథెరపీ సిస్ప్లాటిన్ అనేది వన్ ఆఫ్ ద వెరీ కామన్గా యూజ్ చేసే కీమోథెరపీ. ఇది యూజువల్గా నోటికి సంబంధించిన క్యాన్సర్లో యూజ్ చేస్తాం, అండ్ థ్రోట్, లంగ్ క్యాన్సర్స్కి యూజ్ చేస్తాం, అండ్ కొన్నిసార్లు స్టమక్ క్యాన్సర్ కూడా యూజ్ చేస్తాం, అండ్ ఇంకా ఒవేరియన్ క్యాన్సర్ కూడా యూజ్ చేస్తాం. ఓకే, బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి వాటిలో ఇప్పుడు కాలేదు, పూర్వకాలంలో యూజ్ చేసేవారు, ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు. సో ఇలా చాలా కామన్. అండ్ టెస్టిక్యులర్ ట్యూమర్కి కూడా యూజ్ చేస్తాం. సో ఇలా రొటీన్గా మన బాడీలో యూజ్ చేసే చాలా క్యాన్సర్స్కి, అదే మన బాడీకి వచ్చే చాలా క్యాన్సర్స్కి సిస్ప్లాటిన్ యూజ్ అవుతుంది. అండ్ బోన్ ట్యూమర్స్ కూడా మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ఎంత కామన్ అంట. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్ప్లాటిన్ అనేది ఒక టైప్ ఆఫ్ కీమోథెరపీ నేను చెప్పాను. ఇందులో ఇది ఒక సింపుల్ ఇంజెక్షన్ అంతే. ఇప్పుడు ఒక యాంటీబయాటిక్ అది ఎలా ఉంటుంది, ఒక ప్రోటీన్ మల్టీవిటమిన్ ఎలా ఉంటుంది, అలాగే ఇది కూడా ఒక రకమైన ఇంజెక్షన్. చూస్తున్నారు కదా ఒక లిక్విడ్ ఫామ్ ఎలా ఉందో. ఓకే, సో ఈ ఇంజెక్షన్ మీకు ఒక డ్రా చేసి చూపిస్తాను. కొంచెం ఏంటంటే ఇవి కొంచెం విస్కస్గా ఉంటాయి, అంటే కొంచెం ఆయిలీగా థిక్గా కూడా ఉంటాయి. అందువల్ల మనకి రొటీన్ సెలైన్ లాగా జస్ట్ తీయగానే వచ్చేసావు. కొంచెం ఏంటంటే కొంచెం థిక్ సొల్యూషన్స్ అంటే ఇవన్నీ. ఓకే, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి పుడతాయి అంటే మెజారిటీ ఆఫ్ ద టైం ప్లాంట్ కాంపోనెంట్స్ నుంచే తీస్తారన్నమాట ఇవన్నీ. అంటే మన ఆయుర్వేదిక్లో పూర్వకాలం ఆయుర్వేదిక్ చెప్పారు కదా, చెట్టు బెరడు ఇలాంటివి, అలాంటి వాటి నుంచే వీటిని కూడా సైంటిస్టులు ఎప్పుడో పరిశోధన చేసి ఇవన్నీ తీశారు. సో ఒక్కొక్క దగ్గర నుంచి ఆరిజిన్ ఉంటుంది. కొన్నిటికి కెమికల్గా క్రియేట్ చేస్తే, కొన్ని ప్లాంట్ ఆల్కలైడ్స్ని తయారు చేస్తుంటారు. లైక్ విన్ క్రిస్టియన్ మెడిసిన్ కొన్ని రకాల ప్లాంట్స్ నుంచి తీస్తారు. అలాగే డాక్సోరూబిసిన్ అనే కీమోథెరపీ ఇటలీ దగ్గర ఎడ్రియాటిక్ సీ అని ఉంటుంది ఇటలీకి. అండ్ ఇంకో ఐ డోంట్ రిమెంబర్ అనదర్ కంట్రీ నేమ్. ఓకే, సో ఇటలీకి ఇటలీ దగ్గర ఉన్న సీని ఎడ్రియాటిక్ సీ అంటారు. ఆ ఎడ్రియాటిక్ సీ యొక్క ఇసుక తెన్నెల్లో ఈ ఎడ్రియామైసిన్ ఆర్ డాక్సోరూబిసిన్ అనే కాంపౌండ్ తయారవుతుంది. అంటే అక్కడ ఉంటుంది ఆ కెమికల్ కాంపౌండ్ ఎడ్రియాటిక్ సీ దగ్గరలో. అందువల్ల దానికి ఎడ్రియామైసిన్ అని పేరు పెట్టారు. యూజువల్ ఇన్ఫ్యాక్ట్ చాలా ఇటాలియన్ మూవీస్ కానీ అటు సైడ్ యూరోపియన్ మూవీస్ చూస్తే వాళ్ళల్లో ఈ ఎడ్రియా అనే నేమ్ కనబడుతూ ఉంటుంది. ఎడ్రియా అని ఇలానేమో పేరు. ఓకే, బట్ అది మన కీమోలో కూడా ఉంది. ఓకే, సో ఇది సిస్ప్లాటిన్. ఇన్ఫ్యాక్ట్
ఇంకా ఎక్స్ట్రా కాషియస్గా ప్రికాషన్స్ తీసుకొని మేము ప్రిపేర్ చేస్తాం. ఇది మీకు డెమో చూపించడానికి మాత్రమే. ఇది డెమో కాబట్టి నేను ఇలా ఇంతే కవరింగ్ చేశాను. బట్ ఒరిజినల్గా అయితే మనం ఇంకా ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. యూవీ రేస్ అన్నీ ఉంటాయి అండ్ ఫుల్ టోటల్ గౌన్ వేసుకొని ఓకే క్యాప్ అది పెట్టుకొని, ఎందుకంటే ఇది స్కిన్ మీద కనుక పడిందంటే కొంచెం ర్యాషెస్ అది రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రాపర్ కాషన్స్ అవి తీసుకొని చేస్తాం. ఇంక ఇది డెమో కాబట్టి నేను మీకు చూపిస్తాను. ఓకే, సో సిస్ప్లాటర్. సో ఇలా మిక్స్ చేసేసిన తర్వాత జస్ట్ ఇది సింపుల్ నార్మల్ సెలైన్ లాగా అవుతుంది. సో ఇది పేషెంట్ కనెక్ట్ చేసేసి ఓవర్ 1 or 2 hours ఇచ్చేస్తాం. ఏదైనా వామిటింగ్స్ రాకుండా మనం మెడిసిన్స్ కూడా పెట్టేస్తాం వాళ్ళకి. అంతే. యూజువల్గా వెల్ టాలరేట్ చేస్తారు ఈ సిస్ప్లాటిన్ అనే డ్రగ్. ఇలా చాలా రకాల డ్రగ్స్ ఉంటాయి. ఇది ప్రతిదీ కూడా పేషెంట్ యొక్క మల్టిపుల్ ఫ్యాక్టర్స్ తీసుకొని డిసైడ్ చేస్తారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అందరికీ ఒకటి కాదు. చిన్న బాబుకి చేసేది ఒకలా ఉంటుంది, 78 years లేడీకి చేసేది ఒకలా ఉంటుంది. ప్రతిదీ వన్ సైజ్ విల్ నాట్ ఫిట్ ఆల్ అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరి సైజు తగ్గట్టు, ఎవరి బాడీ వెయిట్, హైట్, కార్డియాక్ కండిషన్, కిడ్నీ కండిషన్, ఏజ్, ఇలా డిసీజ్ టైపు, ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ యూజ్ చేసుకుని మనం కీమోథెరపీ అన్నది డిసైడ్ చేస్తాం. ఇప్పుడున్న లేటెస్ట్ అడ్వాన్సెస్తో, లేటెస్ట్ సపోర్టివ్ ట్రీట్మెంట్స్తో ఇప్పుడు కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు తగ్గిపోయాయి. ఓకే, సో కాబట్టి ఎవరు భయపడకుండా మంచిగా క్యాన్సర్ అనగానే భయపడకుండా ముందు డాక్టర్ ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినా సరే కూడా ఆ దాంట్లోని విషయాలు తెలుసుకొని అది కంప్లీట్గా కరెక్ట్గా తీసుకోవడానికి ప్రయత్నం. సో ఓవరాల్గా మీకు కీమోథెరపీ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి సందేహాలు ఉన్నా కమెంట్ బాక్స్లో అడగండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. సీ యూ, బాయ్ బాయ్.